సార్ రాజుగారు చూస్తే తెలంగాణ ప్రభంజనం, ఆంధ్రప్రదేశ్ ప్రభంజనం, తెలుగుదేశం అండ్ జనసేన బీజేపీ కూటమి ఈరోజు ఈ మహా వేదిక మీద ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరూ హాజరయ్యారు. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది అంటే 150 స్థానాల వరకు ఖచ్చితంగా వస్తాయని అనుకున్నాం. ఆ పై 14 ఊహను మించి వచ్చినాయి. ఓకే, సో మొత్తానికైతే రాక్షస పాలన నుంచి రామరాజ్యం వచ్చిందని అనుకుంటున్నారు అందరూ కూడా. ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉంది. దీనికోసమే 4 ఏళ్ళుగా పాటుపడుతున్నాం. కళ నిజమైంది. సో కాంబినేషన్ ఎలా ఉందనుకుంటున్నారు? వెరీ గుడ్, మంచి కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఉండాలని కూడా కోరుకున్నాంగా ముందు నుంచి. సో పిఠాపురంలో ఓడగట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు ప్రతి చోట కూడా. సో అధిగమించుకుని వెళ్ళారు. దీనికి కారణం ఏంటంటే చాలా చోట్ల పిఠాపురం నాది ఒక 3-4 ప్లేసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఫెయిల్ అయ్యారు, అన్ని చోట్ల ఫెయిల్ అయ్యారు. మీ విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు గట్టిగానే బాగా. సో ఇప్పుడు మరి అనుకున్నది విధంగా అంటే ఏపీ అభివృద్ధి విషయంలో మరి మన ముందు సవాల్ ఉంది, 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. సో ఏ విధంగా ఉండబోతుంది? అది నిజంగా సవాలే. 13 లక్షల కోట్ల అప్పు పెద్ద భారం, అధిగమించాలి. దానికి కేంద్రం సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది. సహకారం ఉంటుంది. నమ్ముతున్నారా? అవును, డెఫినెట్గా రీషెడ్యూల్ చేసుకోవాలి. కొంత చేసుకొని మరి ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువయ్యి రెవెన్యూ పెంచుకొని గ్రాడ్యువల్గా అప్పులు తీరాలి. అప్పేమి మాఫీలు ఉండవు జనరల్గా. సో అభివృద్ధి ఉండాలి. దాన్నే ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఈ అప్పు తీర్చాలి అంటే ఎక్కువ కష్టపడాలి. కాబట్టి ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి ఎక్కువ కష్టపడి అప్పులు తీర్చాలి. సూపర్ 6 కూడా ఒక సవాల్. నిజంగా అది కూడా సవాలే, అనుమానం ఉందా? దానికి కూడా అభివృద్ధి అవసరం. 1 సంవత్సరం పాటు జాగ్రత్తగా మీట్ అవ్వగలిగితే ఆ తర్వాత ట్రాక్లో పడుతుంది. ఫస్ట్ 1 year మరి కొంచెం దానికి కూడా అప్పు చేయాల్సి రావచ్చు కొంచెం. ఇప్పుడు మోడీ గారు వచ్చారు, లాస్ట్ టైం మట్టి నీళ్ళు వేసి వెళ్ళిపోయారు అంటున్నారు. మరి సరే వరాలు ఇచ్చే అవకాశం ఉందా? నో కామెంట్. మట్టి నీళ్ళు అయితే ఉండవు, వరాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అమరావతి పక్కన అమరావతి ఏకైక రాజధాని. ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు, 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది. స్పెషల్ ప్యాకేజ్ అంటే ఇండస్ట్రీస్ కోసమే అది. ఇండస్ట్రీస్కి ఒక సెపరేట్ ప్యాకేజ్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా తెలిసింది. చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.